స్కాట్లాండ్ ముద్దు బిడ్డ ఎరిక్ లిడిల్ గురించి జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నా. ఇతడు దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వాక్యానికి సరిపోయినట్టుగా జీవించిన వ్యక్తి. 15 ఏళ్ల వయసులో ఎరిక్ లిడిల్ రక్షించబడ్డాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల వయసులో ఎరిక్ లిడిల్ రక్షించబడ్డాడు. పెరిగి పెద్దవాడైన తర్వాత ఒలింపిక్స్లో పాల్గొనే అవకాశం వచ్చింది. తను 100 మీటర్స్లో చాలా బాగా పరిగెత్తాడు. ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వచ్చింది. 100 మీటర్స్లో పరిగెత్తేటప్పుడు గోల్డ్ మెడల్ వచ్చింది. తను పరిగెత్తగలడు. అయితే ఆ టీం మొత్తం అంతా రెడీ అయిపోయిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తాను పరిగెత్తాల్సిన 100 మీటర్స్ ఆదివారం వచ్చింది. ఆదివారం పరిగెత్తాలి. ఆదివారం ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభుని ఆరాధించాలి. ఇట్లా పరిగెత్తడం తనకి ఇష్టం లేదు. అందుకని తాను ఏం చేశాడంటే వెళ్ళి చాలా ప్రభువా ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు, ఇలా జరగకూడదు అని చాలా చాలా వేదన చెందాడు. ఇంకా లాభం లేదు. ఖచ్చితంగా 100 మీటర్స్ పరుగు పందెం ఆదివారం వచ్చింది. ఆదివారంనే పరిగెత్తాలని జట్టు సభ్యులందరూ చెప్పారు. ఆ రోజు చాలామంది జట్టు సభ్యులు మిగతా ఈవెంట్స్లో పేర్లు ఇచ్చారు. ఆదివారం ఒలింపిక్స్లో ఇంతకుముందు ఆదివారం ఈవెంట్స్ పెట్టేవాళ్ళు కాదట. అంటే చరిత్రలో రాయబడిన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళు ఈవెంట్స్ పెట్టేవాళ్ళు కాదు. అయితే ఆ టైంలో ఎందుకో అది 1924 సంవత్సరం ఈవెంట్స్ పెట్టడం జరిగింది. ఇంకా చాలా వేదన చెందాడు, చాలా దుఃఖపడ్డాడు. ప్రభువా, నేను నీ ముందు మోకరించి నేను నిన్ను ఆరాధించాలి. నిన్ను ఆరాధించకుండా నేను ఇంకే పని చేయలేను. ఏది నాకు ఎక్కువ కాదు, నాకు నీకంటే. మీరు వింటున్నారా? నీకంటే నాకేది ఎక్కువ కాదు. ఒలింపిక్స్లో పాల్గొనాలి అంటే ఒలింపిక్స్లోకి వెళ్ళటం ఇంపార్టెంటా, ఆదివారం ఆరాధనకి వెళ్ళటం ఇంపార్టెంటా? నిజం చెప్పండి. మీరు భలే అబద్ధాలు చెప్తున్నారు. నీ క్యాలిబర్ అంటే నీ శక్తి ఆదివారాన్ని ప్రేమించే వ్యక్తిగా అయితే పర్లేదు, కానీ ఆదివారం కంటే ఒలింపిక్స్లో ప్రపంచం అంతా తెలిసిపోద్ది. ప్రపంచం అంతా నిన్ను గొప్పోడు అంటది. సరే ప్రార్థన చేద్దాం, ప్రభు ఏం చెప్తాడని వెళ్ళాడు. వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభు అన్నాడు, నువ్వు నా సన్నిధికి వెళ్ళు, మిగతా అన్ని నేను చూసుకుంటానని. నిశ్చయిత కలిగింది. వెళ్ళి జట్టు మేనేజర్కి చెప్పాడు, నేను మన జీవితాల్లో ఏకాంత ప్రార్థన సమస్యలు వచ్చినప్పుడు ఎక్కువ సమయం చేసే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభు డెసిషన్ చేయడానికి మనకు వీలు కానప్పుడు ప్రభు కృపణిస్తాడు. సరే, ప్రభు తనకి స్పష్టంగా నిర్ణయాన్ని తెలియజేసిన తర్వాత వెళ్ళి జట్టు మేనేజర్కి చెప్పాడు, నేను ఆదివారం ఈవెంట్స్లో పాల్గొనలేదని. అంతే, ఫైర్ అయిపోయాడు ఆయన. నువ్వు దేశద్రోహివి, ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నావు నువ్వు. అప్పుడు స్కాట్లాండ్, ఇంగ్లాండ్ కలిసి ఉన్నాయి. నువ్వు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉన్నావు. చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. ఎన్ని మాట్లాడినా తాను లక్ష్య పెట్టలేదు. వాటన్నిటినీ మౌనంగా భరించాడు. ఆయన చాలా మాటలు మాట్లాడాడు. నువ్వు దేశాన్ని వంచావు, దేశానికి ద్రోహివి, ఇలాంటి మాటలు చాలా మాట్లాడాడు. మౌనంగా భరించాడు. భరించిన తర్వాత ఎట్లండి మరుసటి రోజు పేపర్లన్నీ ఏం రాసినాయి అంటే, దేశద్రోహి ఎరిక్ లిడిల్ అనే వ్యక్తి దేశ ద్రోహి.
ప్రజలు నిన్ను గురించి ఏమనుకుంటున్నారు అనేది నీకు అంత ముఖ్యం కాదు. ప్రభువు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడు అనేదే ముఖ్యం. కానీ లోకంలో ఉన్న వ్యక్తుల మధ్య జీవిస్తున్న మనకు లోకం చాలా ఎక్కువ సార్లు ఇంపార్టెంట్ అవుతుంది. లోకం యొక్క ఇంపార్టెన్స్ని మనం పక్కన పెట్టే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఇంకా ఈ విషయం బ్రిటిష్ క్రీడా అధికారి దగ్గరికి, మంత్రి దగ్గరికి వెళ్ళిపోయింది. చాలా సీరియస్ అయ్యాడు ఆయన. ఎవరెంత సీరియస్ అయినా నా ప్రభువు ముందు మోకరించకుండా నేను ఆదివారం ఏ పని చేయనని చెప్పాడు. జట్లో ఉన్న కొంతమంది తనని సపోర్ట్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పని చేసామని. అయితే విచిత్రమైన విషయం చెప్పిన, ఆ రోజు ఆదివారం రోజు ఇంగ్లాండ్ తరపున పాల్గొన్న ఏ జట్టు గెలవలేదు. ఆదివారం ఏ జట్టు గెలవలేదు. కావాలంటే 1924 ఒలింపిక్స్ కొట్టి చూడండి, అందులో మీకు తెలుస్తాయి. సరే, తాను చాలా వేదనతో వెళుతుండగా బోర్డు కనపడింది ఒకటి, 400 మీటర్స్ రిలే. ఆదివారం కాదు, కానీ తనకు 400 మీటర్స్ రిలేలో పాల్గొనటం చేత కాదు. అంటే తనకంత ప్రాక్టీస్ లేదు. 100 మీటర్స్ అయితే ప్రాక్టీస్ ఉంది, 400 మీటర్స్ ప్రాక్టీస్ లేదు. ప్రభు ధైర్యపరిచాడు, వెళ్ళి జట్టు మేనేజర్తో మాట్లాడండి. వెళ్ళి జట్టు మేనేజర్తో మాట్లాడాడు. ఇప్పుడున్న రూల్స్ కఠినతరమైన ఆ దినాల్లో లేవు. ఆయన ఏమన్నాడంటే, రూల్స్కి వ్యతిరేకం, కానీ నీ విషయం ఎందుకో నాకు మనసు జాలిగా ఉంది, పాల్గొన్నాడు. పేరిచ్చాడు. 400 మీటర్స్లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా పరిగెత్తాడు. సెకండ్ రౌండ్ అయింది, అందులో కూడా విజయం సాధించాడు. థర్డ్ రౌండ్ అయింది, థర్డ్ రౌండ్లో కూడా విజయం సాధించాడు. ఇంకా ఫైనల్ రౌండ్ ఉంది. ఫైనల్ రౌండ్లో తను పార్టిసిపేట్ చేయాలి. అయితే ఫైనల్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి అతడు మోకరించాడు. వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభు కనికరించాడు. అయితే జరిగిన విషయం ఏంటంటే, సెమీఫైనల్స్కి తాను అర్హత సాధించిన తర్వాత తను ట్రాక్ పైన మోకరించినప్పుడు తనకి మసాజ్ చేస్తాడు. తనకి మసాజ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, మసాజ్ చేసే ఒక వ్యక్తి అతనికి ఒక లెటర్ పంపించాడు. ఆ లెటర్లో ఏముందంటే, ఎటు చూడండి, ఓయ్ వెనకెళ్ళి చూడు, ఏంది సీరియస్గా అడుగుతున్నా, నేనెంత సీరియస్గా చెప్తుంటే. మసాజ్ చేసే వ్యక్తి ఒక మాట రాసి పంపిస్తాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. అక్కడ ఏముంటుందంటే, నన్ను గనపరచు అని నేను కనపరుస్తాను. ఎరిక్ లిడిల్, నిన్న నువ్వు ప్రభుని కనపరిచావు, ఈరోజు ఖచ్చితంగా ప్రభు నిన్ను గనపరుస్తాడు. ఆ మాటలు చదువుకున్నాడు. చాలా సంతోషం అనిపించింది. పరిగెత్తడానికి ఓపిక లేదు. చాలా బలంగా, శక్తివంతంగా తాను పరిగెత్తాడు. 50 మీటర్లు ఉంది, ఇంకా 50 మీటర్లు ఉందనగా ఇంకా వేగంగా పరిగెత్తాలనుకున్నాడు. తన ముందున్న వారందరినీ అధిగమించి పాల్గొనే కృపను దేవుడిచ్చాడు. తన ముందున్న వారందరిని అధిగమించి అద్భుతంగా పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత దేవుని మహా కనికరం, గోల్డ్ మెడల్ సాధించాడు. గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత రచయిత రాస్తాడు, భలే మాట రాశాడు. ఏమంటే, స్కాట్లాండ్ దేశం అంతా అతడు గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత అతని పాదాల దగ్గరికి వచ్చింది అన్నాడు. ఎక్కడికి వచ్చింది? అన్ని పేపర్లో మరుసటి రోజు ఏం రాశారంటే, స్కాట్లాండ్ ముద్దు బిడ్డ, స్కాట్లాండ్ ముద్దు బిడ్డ. నిన్నేం రాశారు? మీరు ఎప్పుడూ జనాన్ని నమ్మద్దు, జనాన్ని ఫాలో అవద్దు. ప్రజల్ని నమ్మద్దు, ప్రజల్ని
ఫాలో అవద్దు. స్కాట్లాండ్ ముద్దు బిడ్డ అని పేపర్లన్నీ పతాక శీర్షికలో ప్రచురించినాయి. అద్భుతం, అద్భుతం. అయిపోయిన తర్వాత ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ప్రభు తనని సేవకు పిలిచాడు. ఎరిక్, నువ్వు నా సేవ చేయాలి. సంపూర్ణంగా లోబడ్డాడు. ఎక్కడ చేయాలి ప్రభా? చైనా దేశానికి వెళ్ళాలి. చైనాకు సువార్తకు వెళ్ళాలి. చాలా కష్టం. కంఫర్ట్ జోన్లో నుండి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళటం చాలా కష్టమైంది. తను వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ప్రభుకి సంపూర్ణంగా లోబడ్డాడు. చైనా దేశానికి వెళ్ళాడు. అద్భుతంగా సువార్త ప్రకటించాడు. అక్కడ చాలా ఇబ్బంది జరిగింది. చైనా పైన జపాన్ వాళ్ళు ఎక్కువసార్లు దండయాత్రలు చేశారు, ఎక్కువసార్లు యుద్ధాలు చేశారు. ఒక యుద్ధంలో జపాన్ వాళ్ళకి తాను పట్టబడ్డాడు. వాళ్ళు కాన్సన్ట్రేషన్ క్యాంప్కి తాను తీసుకొని వెళ్ళారు. చాలా చాలా అంటే చాలా బాధకు గురి చేశారు. అతని గురించి అందరు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఎరిక్ లీడిల్గా కనబడలేదు. అతడు ప్రభువును చూపించాడు ప్రపంచానికి. ఎవరిని చూపించాడు? ప్రభుని చూపించాడు. ఒక వేశ్య ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నా దగ్గర ఏమి ఆశించకుండా నాకు సహాయం చేసిన మొట్టమొదటి వ్యక్తి నా జీవితంలో ఎరిక్ లీడిల్. ఏం ఆశించకుండా సహాయం చేసి ఆదరించిన వ్యక్తి. ఇంకా ఆయన జీవితంలో చాలా సంఘటనలు ఉన్నాయి. టైం అయిపోయింది. ఆర్నాల్డ్ బ్రెసన్ ఇలా చెప్పాడు. ఏమంటే, అతడి సేవా జీవితంలో స్కాట్లాండ్ గర్వించేలాగా ప్రవర్తించిన దాసుడు. ఒకరోజు చాలా కష్టమైంది ఈ అనుభవం. నేను దీన్ని వివరించలేను. కానీ కాన్సన్ట్రేషన్ క్యాంపులో అతడు రూమ్ నుండి బయటికి రాలేదు. ఏంటి బయటికి రాలేదని చూస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. చాలా కష్టాలు, చాలా శ్రమలు అనుభవించాడు. తనకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. బ్రెయిన్ ట్యూమర్ వలన చనిపోయాడు. దైవజనులు ఆర్నాల్డ్ బ్రెసన్ ఇలా చెప్పాడు. ఏమంటే, పత్రికలన్నింటిలో ఈ వార్త వచ్చింది. స్కాట్లాండ్ గర్వించే ముద్దు బిడ్డ ఈరోజు స్కాట్లాండ్ కోల్పోయింది. ఎరిక్ లిడిల్ ఈ లోకయాత్ర ముగించి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళందరూ ఏం చెప్పారంటే, యేసుక్రీస్తు ఆత్మ అతనిలో కొట్టవచ్చినట్టు కనబడేది. యేసుక్రీస్తు ఆత్మ అతనిలో కొట్టవచ్చినట్టు కనబడేది. ఒక బ్రిటిష్ సినిమా డైరెక్టర్ డేవిడ్ పుటానామ్ 1977 సంవత్సరంలో ఆయన జీవిత చరిత్ర విని బాగా ఇన్స్పైర్ అయ్యి చారియట్ ఆఫ్ ఫైర్స్ అనే సినిమా తీశాడు. ఆయన పైనే, ఎరిక్ లిడిల్ పైన. అది చాలా ఫేమస్ అయింది. ఆ ఫిలిం చూసిన వాళ్ళందరూ సినిమా హాల్లో నుండి ఏడవకుండా ఎవరు వెళ్ళలేదట. ఇలాగో అద్భుతమైన జీవితాన్ని ప్రభు కొరకు జీవించిన వ్యక్తి ఎరిక్ లిడిల్. పుట్టింది స్కాట్లాండ్లో, పరిచర్య చేసింది చైనాలో, మహిమలోనికి వెళ్ళిపోయాడు. కాన్సన్ట్రేషన్ క్యాంపులో అతడు తన ప్రాణాన్ని కోల్పోయాడు. ఇంకొక మాట అంటారు, పౌలు గారు అంటాడు కదా, ఏమని? బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరి పడదామంటాడు.
కదా, నా పరుగు. ఆ, ఈయన ఈయన గురించి రాయబడిన మాట ఏంటంటే, ఎరిక్ లిడిల్ ఒలింపిక్స్లో కాదు, జీవితంలో పరిగెత్తి విజయాన్ని సాధించాడు. పరుగు పందెంలో ఓడిపోయిన వ్యక్తి పరిగెత్తి ప్రభువును మహింపరిచాడు. దేవుని పిల్లలమైన మనం కూడా మన విశ్వాస జీవితంలో దేవుని మహిమ కొరకు అలాగూ మనం జీవిద్దాం. అటు కృప మహిమ గల దేవుడు మన ఏళ్ళ విస్తరింప చేయనుగాక.